అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ప్రతి లైక్ ఇంపార్టెంటే. ఈ వీడియోకి 12,500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. నిన్న 12,000 లైక్స్ టార్గెట్ పెట్టాను. 10,500 వరకు వచ్చినట్టున్నాయి లైక్స్. నేను రాత్రి చూశాను, మార్నింగ్ చూడలేదు. సో 12,500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు చేస్తున్న లైక్ నెంబర్ ఎంత అనేది కూడా చెప్పండి. ఇక ఈనాడులో ఈ మధ్య తరచూ రెగ్యులర్గా ఆఫ్ బీట్ వార్తలు వేస్తున్నారు కదా. సో ఈరోజు జీతం ఉంది, మరి ప్లాన్ ఉందా బ్రో అంటే, మొదటిసారి జాబ్లోకి వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా పొదుపు చేయాలి, వాళ్ళ శాలరీలో తక్కువ ఖర్చు చేసి పొదుపు వైపు ఏ విధంగా మళ్ళాలి అనేది కొన్ని పొదుపు సూత్రాలతో పలానా వయసుకు ఇల్లు, కారు, ఎమర్జెన్సీ ఫండు, రిటైర్మెంట్ ఫండు ఇలా ఆర్థిక లక్ష్యాలు పెట్టుకొని బడ్జెట్ తయారీ చేసుకొని బడ్జెట్కి అనుగుణంగా వెళ్ళాలి అని చెప్పి ఆర్భాటాలకు కలివేయాలి, సేవింగ్స్ పెంచుకోవాలి, క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలి, ఇట్లా అనేక అంశాల మీద ఆఫ్ బీట్ వార్త ఇచ్చారనమాట. సో ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈనాడులో రెగ్యులర్గా సిరీలో వేస్తుంటారు. యాక్చువల్లీ ఈనాడులో ప్రతి శుక్రవారం సిరీ వస్తుంది కదా, అదంతా ప్యూర్లీ ఫైనాన్స్కి సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అందరూ రెగ్యులర్గా ఇస్తారు. కాకపోతే ఇప్పుడు ఇలా కూడా ఇక్కడ కూడా ఇస్తున్నారనమాట. ఇక ఈరోజు ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇదే, డ్రైవర్లే డైరెక్టర్లు. దీని సారాంశం ఏంటంటే, కల్తీ నెయ్యి గుట్టు రట్టవగానే సంస్థ మాయాజాలం, అక్రమాలు బయటకు రాకుండా సెల్ ఫోన్లు ధ్వంసం. పేరు ఏఆర్ డైరీది. ఉత్తరాఖండ్లోని బోలేబాబా నుంచే నెయ్యి సరఫరా. వైష్ణవి డైరీకి వచ్చాక సీళ్లు మార్చేసి మోసం. తీదిదేకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో వెలుగులోకి. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిట్. చూసారా, ఏ కేసులో అయినా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళ ఫోన్లు ధ్వంసం చేశారు అంటే తప్పు చేసినట్టే ఖచ్చితంగా. ఇప్పుడు నాకు పోలీసులు నోటీసులు ఇస్తారు, ఏమయ్యా నీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయి, నిన్ను విచారించాలనుకుంటున్నాం, నేను నా ఫోన్ ధ్వంసం చేశాను అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? నేను తప్పు చేసినట్టే, నా ఫోన్లో నేను చేసిన తప్పునికి సంబంధించి ఆధారాలు ఉన్నట్టే. అలాగే ఏ కేసులో అయినా మీరు చూడండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అలాగే చేశారు, ఫోన్లు పోయాయి అన్నారు. అలాగే అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరబిందో శరత్ చంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేశాక విజయసాయి రెడ్డి గారు అదే చేశారు, నా ఫోన్లు పోయాయి అని చెప్పి పోలీస్ కేసు పెట్టారు. చాలా కేసుల్లో ప్రధాన నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఫోన్లు ధ్వంసం చేసేస్తున్నారు. ఫోన్లో ఆధారాలు ఉంటాయి, ఎందుకంటే ఫోన్లో కంప్లీట్ ఆధారాలు ఉంటాయి, మనం ఫోన్ల మీద బతుకుతున్నాం కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి స్కామ్లో నిందితులు కూడా అదే చేశారంట, ఫోన్లు ధ్వంసం చేశారంట. తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటే నెయ్యి కల్తీ జరగలేదు, అదంతా కూడా సృష్టి, అదంతా కూడా అభూత కల్పన, అదంతా కూడా రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సృష్టించింది అని కొంతమంది అనుకుంటున్నారు కదా. వాళ్ళ కోసం మాత్రమే ఈ అరెస్టులు కానీ, అరెస్ట్ అయిన నిందితుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, వాళ్ళు చేసిన ఆకృత్యాలు కానీ వాళ్ళ కోసం చాలా స్పష్టంగా ఉందన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీ సరఫరా చేసిన ట్యాంకర్లలోని నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లుగా గత ఏడాది జూలై 16, 23వ తేదీల్లో గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నివేదిక అందగా, ఈ క్రమంలో కీలక పాత్రధారులైన పొమిల్ జైన్, విపిన్ జైన్లు కొద్ది రోజులకే వైష్ణవి డైరీలో డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారని సిట్ గుర్తించింది. కుట్ర బయటకు రాకుండా ఉండేందుకు వారి వద్ద డ్రైవర్లుగా పనిచేసే సురేందర్ సింగ్, సౌరభ్ కాశ్యప్లను అందులో డైరెక్టర్లుగా చేర్చారని తేల్చింది. విపిన్, పొమిల్ వారి అక్రమాలను కప్పిపుచ్చేందుకునేందుకు అప్పటి వరకు వాడిన సెల్ ఫోన్లను ధ్వంసం చేసేశారని, దర్యాప్తులో అడిగితే అవి పోయాయని తప్పుడు సమాచారం ఇచ్చారని వెల్లడించింది. చూసారా, అదనమాట. వాళ్ళకి అక్రమాలు చేయడానికి, అక్రమంగా తినడానికి మరేది బయట దొరకలేదేమో, తిరుమలకు సరఫరా చేసే నెయ్యి విషయంలో కక్కుర్తిపడ్డారు. గత ప్రభుత్వానికి ఉండాలి, ఆ కాంట్రాక్ట్ తీసుకున్న ఈ అదవలకే ఉండాలి. డ్రైవర్లే డైరెక్టర్లు, వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లని డైరెక్టర్లుగా చేర్చేసి వాళ్ళు రిజైన్ చేశారు. వైష్ణవి డైరీలో వాటాలు ముందే కొనేసి ఉత్తరాఖండ్లో రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లు తిరుపతి సమీప పెనుబాకలోని వైష్ణవి డైరీలో 2014 జనవరి 18 వాటాలు కొన్నారు.
వాళ్ళు బోలేబాబా వాళ్ళు వైష్ణవి డైరీలో వాటాలు కొన్నారు. ఎందుకంటే వైష్ణవి డైరీ వాళ్ళు ఏఆర్ డైరీ ద్వారా తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటున్నారు కాబట్టి అది మొత్తం అంతా ఒకటే. సిట్ అధికారులు పొమిల్ విపిన్ కోసం కొన్నేళ్లుగా గాలిస్తుండగా వారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొన్ని నెలలుగా ఇళ్లకు రావట్లేదని తేలింది. ఆయా డైరీల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరూ దర్యాప్తునకు సహకరించలేదు. ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేశారు. సో ఇది దీనికి సంబంధించింది. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఆంధ్రజ్యోతిలో ఎక్కడేశారు, బోలేబాబా వైష్ణవ్ ఏఆర్ నడుమ నెయ్యం మూడింటికి టెండర్లో పాల్గొనే అర్హత లేదు, తప్పుడు డాక్యుమెంట్లతో పాల్గొనవైన 2022లోనే బోలేబాబా నెయ్యి తిరస్కరించిన టీటీడీ. దీంతో వైష్ణవి ద్వారా ఏఆర్ డైరీకి నెయ్యి, అంతిమంగా ఏఆర్ నుంచి టీటీడీకి తరలింపు. సెప్టెంబర్లోనే తప్పుకున్న పొమిల్ విపిన్ జైన్లు తమ తరపున వైష్ణవి డైరెక్టర్లుగా కారు డ్రైవర్లు. సిట్ రిమాండ్ రిపోర్ట్లో విస్తుగొలిపే విషయాలు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో చాలా అంశాలు ఉన్నాయి. సో ఈనాడు త్వరగా పూర్తి చేసి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. సో ఇది డైరెక్టర్లకు సంబంధించి సిట్ అరెస్ట్. ఇదేమైనా సాక్షిలో వేశారా? ప్రపంచంలో ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రానికి సంబంధించి నెయ్యి సరఫరాలో అక్రమాలు జరిగాయి, కల్తీ నెయ్యి సరఫరా చేశారు అనే ఆరోపణల మీద సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ విచారణ చేసి నలుగురిని అరెస్ట్ చేస్తే సాక్షిలో ఎక్కడ ఒక్క ముక్క వార్త లేదు. ఇది రాయొచ్చుగా. నిజంగా వైసీపీకి సంబంధం లేదన్నప్పుడు వీళ్ళు వార్తలు రాయొచ్చుగా. వీళ్ళు కూడా వార్తలు రాసి హైలైట్ చేస్తే ఓకే వీళ్ళకి సంబంధం లేదేమోలే, అందుకే ఆ వార్తని వీళ్ళు రాస్తున్నారు, కొంచెం నిబద్ధతగా ఉంటున్నారు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ వార్తలు వీళ్ళు రాయలేదో వీళ్ళకి కూడా అందులో ప్రమేయం ఉన్నట్టే, ఆ పాపంలో వీళ్ళకి ప్రమేయం ఉన్నట్టు వీళ్ళు ఒప్పుకుంటున్నట్టే. సో వీళ్ళకి కూడా ఆ పాపంలో ప్రమేయం ఉంది, అందుకే వీళ్ళు వార్తలు రాయట్లేదు, దానికి సంబంధించిన అంశాలు రాయట్లా. రైతు బ్యాంకుకు వస్తే పావు గంటలో రుణం ఇవ్వాలి, ఇచ్చేస్తారు. మీరు చెప్తారు, వాళ్ళు ఇచ్చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలపై విచారణ, అవసరమైన సమాచారం ఇచ్చి సహకరించండి. 20 లక్షల ఇళ్లకు సూర్యఘర్, ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ. బ్యాంకర్ల సమితి సమావేశంలో సీఎం చంద్రబాబు. ఏమంటే రైతులకి ఏ బ్యాంకర్ అయినా పావు గంటలో రుణం ఇస్తారండి? పావు గంటలో కాదండి, 10 రోజుల్లో ఇవ్వమని చెప్పండి. ఇక్కడ రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో ఏంటంటే నిజంగా సాగు చేసేది, వ్యవసాయం చేసేదేమో చిన్న సన్నకారు రైతులు. కమతం పట్టే వాళ్ళలో 80% మంది చిన్న సన్నకారు రైతులు. అంటే వాళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాల లోపే భూమి ఉంటుంది, లేదా కౌలుకు తీసుకొని చేస్తారు. కౌలుకు తీసుకొని చేసే వాళ్ళకి ఆస్తుపాస్తులు ఏముంటాయి, ష్యూరిటీ పెట్టడానికి ఏముంటాయి, ఏమీ ఉండవు. సో ష్యూరిటీ పెడితేనే లోన్ ఇస్తానంటాడు బ్యాంక్ వాడు, ష్యూరిటీ పెట్టడానికి నా దగ్గర ఏమి లేవు కదా అంటాడు రైతు. సో అందుకే ఎప్పుడూ కూడా రైతులకు లోన్ ఇవ్వరు. బ్యాంకర్లు కూడా చాలా సేఫ్ గేమ్ ఆడతారు. ఇదిగో మేము ఈ సంవత్సరం 10,000 కోట్లు లోన్ ఇచ్చాం, మేము ఈ సంవత్సరం 15,000 కోట్లు లోన్ ఇచ్చామని చెప్పి లెక్కలు చెప్తారు. వాళ్ళు ఎవరికి ఇస్తారు? నిజంగా భూములు ఉన్న యజమానులకు, భూమి యజమానులకు, భూస్వాములకు ఇస్తారు. వాళ్ళ లోన్లు ఎంజాయ్ చేసి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటారు. నిజంగా కమతం పట్టే రైతుకి ఎప్పుడూ లోన్లు ఇవ్వరు. వాళ్ళు రొటీన్గా మీరు పల్లెల్లో కనుక్కోండి ఒకసారి, వాళ్ళు రెగ్యులర్గా ఎలా డబ్బులు తీసుకోరంటే ఊర్లో ఎరువులు కొట్టోడి దగ్గర, ఊర్లో ఆ దళారీ దగ్గర డబ్బులు తీసుకొని వ్యవసాయం చేసుకొని ఆ దళారీకే వచ్చిన ధాన్యం అమ్మేస్తారనమాట. లేదా మార్కెట్లో అమ్మి ఆ డబ్బులు దళారీకి ఇస్తాడు, లేదా ఎరువులు కొట్టోడుకో ఎవరికోళ్ళకి ఇస్తారు. అటువంటి వాళ్ళే పల్లెటూరులో పెద్ద మనుషులు. రైతులకు అప్పులు ఇచ్చే వాళ్ళే పెద్ద మనుషులు అవుతారు భవిష్యత్తులో. సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందని, దానికి బ్యాంకుల నుంచి కొంత సమాచారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు కోరే సమాచారం ఇచ్చి వారికి సహకరించాలని బ్యాంకర్లకు సూచించారు. సచివాలయంలో సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు సూచనలు చేశారు. అర్హులైన రైతులు బ్యాంకుకు వస్తే 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే విధానం అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు. ఓకే, మంచిది. తర్వాత దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు? రాజకీయాలు నేరమయమైపోయాయి. ఇది దేశాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య. హత్యలు చేసిన వారు పార్టీలను నడపడమా? ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. 42% మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది సిగ్గుచేటు. కొన్ని కేసులు 30 ఏళ్లుగా సాగుతున్నాయి. అంతే, హత్య కేసులు ఉన్నాయి, దోపిడీ కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు బీభత్సంగా ఉన్నాయి, అత్యాచార కేసులు కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళే మన ఎంపీలు, ఎమ్మెల్యేలు. దేశంలో రాజకీయాలు నేరమయమయ్యాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని పేర్కొంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యలు చేసిన వారు రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉండడంపైన ఆవేదన వ్యక్తం చేసింది. నేర చరిత్ర ఉన్న నేతలు పార్టీలు నడపకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేసింది. అంటే పొరపాటున మా రాష్ట్రంలో ఒక పార్టీ కూడా క్యాన్సిల్ చేస్తారండి. అసలే 11 సిబిఐ కేసులు ఉన్నాయి. సో ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇంకా హైలైట్ చేశారు. యాక్చువల్లీ ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో బ్యానర్లో వేశారు. నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం అని వేశారు. శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మేము తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు. అలా ఉంటే తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై ప్రజలు మరింతగా విశ్వాసం కోల్పోతారు. సో నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం అంట. మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రానికి, ఈసీకి సుప్రీం ఆదేశం. రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్య. క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన వారు పార్లమెంట్కి ఎలా వస్తారని విస్మయం. సో ఇది ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. సాక్షిలో రాశారా? సుప్రీంకోర్టు చేసిన కామెంట్లు సాక్షిలో రాశారో లేదో చూద్దాం. మేము చూస్తూ ఊరుకోం. మనం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేస్తే సాక్షిలో రాశారు. చూడండి. నేర చరిత్ర ఉన్న అంశాల మీద సుప్రీంకోర్టు కామెంట్స్ చేస్తే సాక్షిలో ఎక్కడా రాయలే. ఒక్కటి అంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తొడుక్కోవడం అంటే ఇదే. సుప్రీంకోర్టు నేర చరిత్ర ఉన్న వాళ్ళ మీద కామెంట్ చేసింది. సాక్షిలో వార్త రాయొచ్చుగా, రాయలే. ఎందుకంటే వీళ్ళే నేర చరిత్ర ఉన్న వాళ్ళని వీళ్ళు ఒప్పుకున్నట్టే. అరే వాళ్ళు కామెంట్ చేసింది మన గురించారా, మనం ఎలా రాస్తాం ఆ వార్త అనుకున్నారేమో. ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తే కేటీఆర్ సుప్రీంలో పిటిషన్ వేశారు. దాని మీద సుప్రీంకోర్టులో నిన్న విచారణ జరిగితే రాశారు. నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధుల మీద, రాజకీయ నాయకుల మీద సుప్రీంకోర్టు కామెంట్ చేస్తే అది సాక్షికి వార్త కాదు, రాయలేదు, హైలైట్ చేయలే, మొదటి పేజీలో ఎక్కడా రాయలే. అంటే దీని అర్థం ఏంటి? వీళ్ళకెళ్ళి ఒప్పేసుకుంటున్నట్టే. మేము నేర చరిత్ర ఉన్నవాళ్ళం, మేము నేరస్తులం, మా గురించే సుప్రీంకోర్టు మాట్లాడింది, మేము ఆ వార్త ఎలా రాస్తామని. అదే వీళ్ళ వార్త రాశారనుకో, అందరిలో పాటు మేము టీడీపీ వాళ్ళు లేరా, జనసేన వాళ్ళు లేరా, బీజేపీ వాళ్ళు లేరా, కాంగ్రెస్ వాళ్ళు లేరా, అలాగే మేము కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళం కాబట్టి మేము నిజాయితీగా వార్తలు రాస్తామని నిబద్ధత చాటుకోవాలి. అసలు నా నోట్లో ఒక డైలాగ్ వచ్చింది మింగేషన్లో, కానీ అర్థమైందిగా మీకు లాజిక్. ఈ విషయంలో కూడా సాక్షి వాళ్ళు దొరికిపోయారు. దీనిలో వాళ్ళకు వాటా ఉన్నట్టే. ఈ విషయంలో కూడా సాక్షి వాళ్ళు దొరికిపోయారు. ఏది ఇంపార్టెంటో అది వాళ్ళు రాయట్లేదు, ఏది క్రైమో అది వాళ్ళు రాయట్లేదు. ఎందుకంటే వాళ్ళు పార్ట్నర్స్ కాబట్టి. వార్త రాస్తే విషం చిమ్ముతారా? పెద్దిరెడ్డి అక్రమాలను ఈనాడు బయట పెట్టినందుకే మార్గదర్శిపై మిథున్ రెడ్డి ఆరోపణలు. తన మద్యం కుంభకోణం దృష్టి మారణ చేతనం. తెదేపా ఎంపీలు శబరి, కలిశెట్టి, దగ్గుమళ్ళ ధ్వజం. తన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, తన మద్యం కుంభకోణాల గురించి ఈనాడు, ఈటీవీ వెలుగులోకి తేవడంతోనే వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి మతి తప్పినట్టు పార్లమెంటులో మార్గదర్శిపై అబద్ధాలు ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని తెదేపా ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. వైకాపా అధ్యక్షుడు 1.0, 2.0 అంటూ అయోమయంగా మాట్లాడుతుంటే మిథున్ రెడ్డి అపరిచితుల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సో నిన్న పార్లమెంటు సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి శబరి గారు కొన్ని కీలక అంశాల మీదే మాట్లాడారండి. చాలా అంశాలు మాట్లాడారు. సో ఇంతకీ మరి మిథున్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మార్గదర్శి గురించి అనేది చూద్దాము. ఇదిగోండి, మార్గదర్శిని ఎందుకు వదిలేశారు, దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కారణమైన మార్గదర్శిని ఎందుకు వదిలేశారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలన్నారు. ఓకే, అది ఆయన పార్లమెంట్లో మార్గదర్శి గురించి, ఒక ప్రైవేట్ సంస్థ గురించి, ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని అంశం గురించి ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా మార్గదర్శి? ఒక్కరికైనా మోసం చేసిందా మార్గదర్శి? డబ్బులు కట్టిన వాళ్ళకి, డిపాజిట్లు కట్టిన వాళ్ళకి మోసం చేస్తే అప్పుడు దాని గురించి పార్లమెంట్లో మాట్లాడచ్చు.
ఉక్కు అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం, నాణేల ముద్రను నిలిపివేత. ఫిబ్రవరి 9న గల్ఫ్ ఆఫ్ అమెరికా డే. ట్రంప్ కీలక నిర్ణయాలు. 51వ రాష్ట్రంగా కెనడా మారాలని కోరుకుంటున్నామని వెల్లడి. గాజాను స్వాధీనం చేసుకుంటామని పునరుద్ఘాటన. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఆలోచన ఉందని వెల్లడి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా ఉక్కు అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించారు. అధిక వ్యయం కారణంగా నాణేలను ముద్రించడం నిలిపివేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఫిబ్రవరి 9వ తేదీని గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించారు. ఇక కెనడాను 51వ రాష్ట్రంగా బలంగా కోరుకుంటున్నానని, కెనడా అమెరికాలో విలీనమైపోయి అది ఒక 51వ రాష్ట్రంగా, ఒక దేశం ఒక రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటున్నాడంట ఆయన. లంపీ స్కిన్ వ్యాధికి టీకా. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ. దేశంలోనే ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువులు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి అందుబాటులోకి రాబోతుంది. పాడి పశువులకి టీకా వేస్తారంట. ఓకే, ఇది సంగతి. కార్టూన్ చూసారా? పెద్దిరెడ్డి అడవులు ఆక్రమించారు కదా, సో అడవులో ఉన్న క్రూర జంతువులన్నీ కూడా అమ్మో అటు వెళ్ళొద్దు, మనకంటే ప్రమాదకరమైన మనుషులు ఉన్నారు జాగ్రత్త అంటే అడవుల్లోకి మనుషులు వెళ్తుండటంతో అడవుల్లో ఉన్న మృగాలన్నీ కూడా భయపడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి అనేటట్టు పెద్దిరెడ్డి గారికి సంబంధించి ఒక వార్త వేశారు. సో ఈరోజు ఇవన్నీ కూడా ఈనాడు మొదటి పేజీ వార్తలు. జగన్ ప్యాలెస్లో ప్రశ్నిస్తే మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలా? శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. స్పీకర్కు హైకోర్టు సమన్లు జారీ చేయలేదన్న రఘురామ. ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు. మాజీ సీఎం జగన్ తన ప్యాలెస్లో కూర్చొని మీడియాలో అడిగే ప్రశ్నలకు మంత్రులు అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలని కోరడం ఆయన అవగాహన రాహిత్యానికి అద్దం పడుతోందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సో చాలా అంశాలు మాట్లాడుతూ 60 రోజులు గైర్హాజరైతే అతన్ని డిస్క్వాలిఫై చేయడానికి తీర్మానం ప్రవేశపెట్టితే శాసనసభ ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే అతను అనర్హులు అవుతారని చెప్పారనమాట. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేరాబొత్తుల నామినేషన్. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి ఘటనలో 6 అరెస్టు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి మీద ఫిబ్రవరి 27వ తేదీన రామరాజ్యం వ్యవస్థాపక అనే బృందం ఒక 20 మంది నల్లబట్టలు వేసుకొని వచ్చి అతన్ని దాడి చేశారు. సో ఆ ఘటన మీద 6 అరెస్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది ఉన్నారన్నమాట. అన్నా క్యాంటీన్లకు 6.66 లక్షల విరాళం. ఎవరు? అన్నా క్యాంటీన్ల కోసం ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ 6,66,666 రూపాయలు విరాళం ఇచ్చింది. బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్ల మరణాలు. సో కోళ్ల మరణాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 చోట్ల నిర్ధారణ. మిగిలిన ప్రాంతాల్లో వైరస్ ప్రభావం లేదు. అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ జీవించలేదు. ఉడికించిన కోడి మాంసం, గుడ్లు తినొచ్చు అని చెప్పారు. సో మద్యంపై 10 రూపాయలు పెంచారంటండి. మద్యం మీద ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు పెంచారు. అది సాక్షిలో హైలైట్ చేశారు. బ్యానర్ వార్త సాక్షిలో అదే. ఇదిగోండి. మార్జిన్లో చీర్స్. ఇప్పటికే భారీగా కమిషన్లు కొల్లగొట్టి మద్యం లైసెన్సులు జారీ. ఆపై మార్జిన్ పెంపు పేరిట కుతంత్రం. ఏటా 100 కోట్ల ముడుపులు బొంట చెప్పేందుకు డీల్. దీంతో మార్జిన్ 14% పెంచేందుకు పచ్చజెండా. ఏఆర్టీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక మద్యం ధరల భారీగా పెంపు. 3 కేటగిరీల మీద 10 నుంచి 20% పెంచుతూ ఉత్తర్వులు. క్వార్టర్ బాటిల్పై 20 నుంచి 30 వరకు అదనంగా భారం. మందుబాబుల జేబుల గుల్ల పక్కాగా కథ నడిపిన ముఖ్య నేత అని. సో మద్యం ధరల పెంపు మీద సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. వీళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి వీళ్ళు రాశారు. సో ఇది హైలైట్ చేయడంలో తప్పు లేదు. ఓకే, వీళ్ళు విపక్ష పత్రిక కాబట్టి, వ్యతిరేక పత్రిక కాబట్టి దీన్ని హైలైట్ చేస్తారు. కానీ సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం దేశ రాజకీయ వ్యవస్థ మీద నేరస్తులైన ప్రజాప్రతినిధుల మీద, రాజకీయ నాయకుల మీద కామెంట్స్ చేసినప్పుడు అది వార్త కాదా? హైలైట్ చేయరా? ఎందుకు చేయరు? వీళ్ళు కూడా ఆ కోపకు చెందుతారు కాబట్టే చేయరు. అది వీళ్ళు ఒప్పుకున్నట్టే, నేను అనడం కాదు, వీళ్ళు ఒప్పుకున్నట్టే. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ట్విస్ట్. ప్రాసిక్యూషన్కు అడ్డం తిరిగిన ఫిర్యాదుదారు. కేసుతో తనకు సంబంధం లేదని వాంగ్మూలం. సో గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ కేసులో SC/ST కేసు కూడా పెట్టారు నిందితుల మీద. సో ఆ SC/ST ఫిర్యాదు చేసిందేమో సత్యవర్ధన్ అనే వ్యక్తి, ఆ గన్నవరం టీడీపీ ఆఫీస్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్. అతను ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. వాళ్ళేమి నన్ను కులం పేరుతో దూషించలేదు,
సో నా చేత బలవంతంగా రాయించుకున్నారు ఫిర్యాదు, కాబట్టి నేను వెనక్కి తీసుకుంటున్నానని నిన్న ఆయన తీసుకున్నాడు అనమాట. కౌలు రైతులకు 3,826 కోట్ల పంట రుణాలు గత 5 ఏళ్లలో ఇదే అత్యధికం. ఎంఎస్ఎంఈ రంగానికి 79,705 కోట్లు. కౌలు రైతులకు 3,826 కోట్లు రుణాలు ఇచ్చారంటండి. ఎక్కడో చూపించమనండి ఒక్క కౌలు రైతుకు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, ఇదిగో పలానా అతను కౌలు రైతు అండి, ఇతనికి ఎటువంటి భూమి లేదు, సొంత భూమి లేదు, సొంత ఇల్లు లేదు, తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు, ఎటువంటి తాకట్టు లేకుండా బ్యాంక్ ఇతనికి రుణం ఇచ్చిందని ఒక్క రైతుని చూపించండి చాలు. ఉండదు. ఎవరు వ్యవసాయం చేస్తాను డబ్బులు ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తారండి? ఎవరు? బ్యాంకులు కూడా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు కదా. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్, శ్రీకాకుళం, చిత్తూరులో నిర్మాణాలు పూర్తి, మరో 4 జిల్లాల్లో భూసేకరణ, మిగిలిన చోట్ల చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు. సో ప్రతి జిల్లాల్లో బీసీ భవన్లు నిర్మిస్తున్నారు. విజయవాడ పశ్చిమ బైపాస్కు రంగా పేరు పెట్టాలి, సీఎం చంద్రబాబుకి షర్మిల లేఖ. గెజిట్ ప్రకారమే అటవీ భూమి ఉందా? పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకుల ఆక్రమణపై విచారణ. ఉన్నత లక్ష్యాల సాధనలో 4 రాష్ట్రాలు టాప్ అంటండి. కళాశాల సాంద్రత కర్ణాటకలో అధికం, ఆ తర్వాత స్థానాల్లో తెలంగాణ, ఏపీ. ఓకే. ఇండియా కూటమిలో ఐక్యతపై చర్చ. ఢిల్లీలో పొత్తు లేకే భాజపా గెలిచిందనే అభిప్రాయం. కేజ్రీవాలే పొత్తు వద్దనుకున్నారన్న కాంగ్రెస్. ఎస్, కేజ్రీవాల్కి కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగిపోయి అతి విశ్వాసంగా మారి కాంగ్రెస్తో ఎందుకులే మనం అని చెప్పి ఆయన సింగిల్గా పోటీకి వెళ్ళి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారన్నమాట. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో నేడు కేజ్రీవాల్ భేటీ. ఆప్ కాంగ్రెస్ల అనైక్యత వల్లే భాజపాకు విజయం. ఢిల్లీ ఎన్నికలపై శివసేన పత్రిక సామ్నా విశ్లేషణ. కరెక్టే కదా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 43% ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 6%కి పైగా ఓట్లు వచ్చాయి. ఇద్దరికి కలిపి 49% ఓట్లు వచ్చాయి. బీజేపీ 46% ఓట్లతో అధికారంలోకి వచ్చింది, 45% ఓట్లతో. అందుకే వాళ్ళు అట్లా ఉన్నారు. మణిపూర్లో కొత్త సర్కారు ఏర్పాటుకు యత్నాలు, ఎమ్మెల్యేలతో మంత్రాలు జరిపిన సంబిత్ పాత్ర. కాశీ, అయోధ్య నగరాల్లో భారీగా రద్దీ. ఈ మహాకుంభమేళా జరుగుతుంది కాబట్టి భారీగా రద్దీ. తర్వాత అంగన్వాడీలో వాణిని ప్రభుత్వం విస్మరించొద్దు, రాహుల్. నాన్న నువ్వు చనిపోతావా? దాడి జరిగిన రోజు కుమారుడు అన్న మాటలు గుర్తు చేసుకున్న సైఫ్. నాన్న నువ్వు చనిపోతావా? గత నెలలో దొండగూడి దాడి అనంతరం సైఫ్ అలీ ఖాన్తో ఆయన కుమారుడు తైమూర్ అన్న మాటలు ఇవి. ఈ విషయాన్ని స్వయంగా సైఫ్ వెల్లడించారు. దాడి నుంచి కోలుకున్న ఆయన మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దొండగూడు కత్తితో పొడిచి పరారైన తర్వాత తన కుమారుడు తైమూర్ అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. కానీ చాలా త్వరగా కోలుకున్నాడు ఆయన, అంత పెద్ద గాయమైనా సరే. దివ్యాంగుల పెన్షన్ను చట్టబద్ధమైన హక్కుగా మార్చాలి. ఢిల్లీ ధర్నాలో పలు పార్టీ ఎంపీల డిమాండ్. వంతెనపై నుంచి పడి 51 మంది మృతి. గ్వాటెమాలాలో ఘటన. గ్వాటెమాలా రాజధాని అయిన గ్వాటెమాలా సిటీ శివారు ప్రాంతంలో సోమవారం బస్సు ఒకటి వంతెనపై నుంచి కిందకు పడిపోయి 51 మంది మరణించారంటండి. చాలా దారుణం కదా. మన ఉక్కు రంగంపై ప్రభావం తక్కువే, ఉక్కు కార్యదర్శి సందీప్. సో ఉక్కు మీద ఆయన అల్యూమినియం ఉక్కు మీద 25% టారిఫ్ విధించారు, సుంకం విధించారు కదా. సో దాని మీద స్పందించారు. తర్వాత విలాస గృహాల ధరల వృద్ధిలో ఢిల్లీకి 6వ స్థానం. అమెరికాతో మరింత పటిష్ట బంధం. ప్రధాని మోదీ ట్రంప్తో భేటీకి ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని వెల్లడి. ఓకే. మహాకుంభ్ మహా ట్రాఫిక్. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలో 350 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిపోయిన వాహనాలంట. అసలు ప్రయాగ్రాజ్ వెళ్దామన్నా సరే ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కి విమాన టికెట్ 40,000 రూపాయలు ఉందంటండి. 35,000 నుంచి 40,000 ఉందంట ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కి. పోనీ క్యాబ్ ఏమైనా బుక్ చేద్దాం, అక్కడి నుంచి అక్కడికి 5 అవర్స్ పడుతుంది కదా, రాను పోను ఒక 10 అవర్స్, మధ్యలో ఒక 5 అవర్స్ స్నానానికని క్యాబ్ బుక్ చేద్దామన్నా ఒకవైపు 25,000 అడుగుతున్నారంట. విపరీతంగా ఛార్జీలు. అంటే ఇదే అవకాశం కదా, దోచేస్తున్నారు. పన్ను రాయితీ కంటి తుడిపే. బడ్జెట్ వల్ల దీర్ఘకాల ప్రయోజనాలు లేవు, విపక్షం. ఆర్థికానికి ఊతమన్న భాజపా. పార్లమెంట్లో కొనసాగిన చర్చ. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈనాడు సాక్షికి వెళ్తే సాక్షిలో ఆల్రెడీ ఇది చూస్తాం. తర్వాత మేము చూస్తూ ఊరుకోము, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటాయి, అలా నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా గడువు ఉండాలి కదా. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. రీజనబుల్ టైం అంటే ఏమిటి? మీరు అడిగే సమయానికి గడువు అనేది ఎంత? మీరు చెప్పకపోతే మీ సమయానికి గడువు మేమే పెడతాం స్పష్టం చేసిన జస్టిస్ బిఆర్ గవాయి,
జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం. స్పందించేందుకు కొంత సమయం కావాలన్న తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపు న్యాయవాది రోహత్గి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు అని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైతే దాని మీద సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. ఇక పేదల ఉపాధికి కోత అని, సో ఉపాధి హామీ పనులు తగ్గిపోయాయి అన్నట్టు వీళ్ళు ఒకటి వార్త రాశారు. పని దినాలు తక్కువ ఇస్తున్నారు. ఏపీలో 2024-25లో ఉపాధి కూలీలు కోల్పోయిన పని దినాలంట, పేదలు నష్టపోయిన అమౌంట్ అంట, ఏదో పిచ్చి వార్త రాశారు. వీళ్ళే లెక్కలు, వీళ్ళ ఆఫీసులో కూర్చొని వీళ్ళే లెక్క రాస్తారేమో. దస్తగిరిని సాక్షిగా ఎందుకు పేర్కొన్నారు? మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో తొలి నుంచి నిందితుడిగా A4గా ఉన్న దస్తగిరిని సాక్షిగా పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఓకే, ఆయనే నిందితుడు, ఆయనే సాక్షి, సర్వం ఆయనే. బ్యాటర్కు ఉన్నంత ఏకాగ్రత ఉండాలి. పరీక్ష పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో మోదీ మాటమంది. ఇండోర్ స్టేడియంలో కాకుండా తొలిసారి తోటలో కలిగి తిరుగుతూ చర్చా కార్యక్రమం. ఓకే, 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా రైతు రిజిస్ట్రీ. వ్యవసాయ శాఖ శ్రీకారం. తన వెనుక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడు. జనసేన నాయకులతో ఫోన్ చేయించి హెచ్చరిస్తున్నాడు. కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే అన్నీ వదులుకుంటా. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు. కోర్టు ప్రాంగణంలో సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మి. ఆమె అరెస్టు గురించి 2 రోజుల ముందే చెప్పిన కిరణ్ రాయల్. 2 రోజుల ముందు ఆయన ఏం చెప్పాడంటే, ఆమె మీద చాలా చోట్ల చీటింగ్ కేసులు ఉన్నాయి, త్వరలో ఆమె అరెస్ట్ అవుద్ది అని చెప్పాడు ఆయన. సో ఇక ఘోర ముద్ద, పురుగులే పరమాన్నం, పిల్లల గొంతు దిగని మధ్యాహ్న భోజనం. విశాఖ కలెక్టరేట్ ఎదుట తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల ధర్నా. ఇది వాస్తవమే, ఇది నిజమే. ఎందుకంటే విశాఖపట్నం నుంచే కొంతమంది పేరెంట్స్ కూడా నాకు ఫోన్లు చేశారు, అన్న మిడ్ డే మీల్ సరిగ్గా పెట్టట్లేదు, క్వాలిటీ ఉండట్లేదు అని. అప్పుడు నేను వీడియోలు కానీ ఫోటోలు కానీ పంపించండి అని అడిగాను. అడిగితే లేదు, మాకు టీచర్స్ తిడుతున్నారు, ఫోటోలు వీడియోలు తీనివ్వట్లేదు, అవ్వలేదని చెప్పారు. సో చివరికి ఈ విషయం సాక్షి బయటపెట్టిందనమాట. 45,000 ప్రభుత్వ పాఠశాలలో అధ్వానంగా భోజనం, సగం మంది పిల్లల దూరం, అన్నం నాసిరకంగా ఉన్న వెరీ గుడ్ అంటూ ఉపాధ్యాయులతో నమోదు. అంటే అన్ని చోట్ల కాదు కానీ కొన్ని చోట్ల అయితే మాత్రం రైస్ బాగోవట్లేదు, ఫుడ్ క్వాలిటీ బాగోవట్లేదు అనేది నిజం. ఇక బుమ్రాపై నేడు తుది నిర్ణయం. ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్ల ఖరారుకు నేడే ఆఖరి రోజు. తర్వాత ఢిల్లీకి మహిళా సీఎం. ఢిల్లీకి మరోసారి మహిళ ముఖ్యమంత్రి కానున్నారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగానే ఆలోచిస్తుందంటండి. తర్వాత గాజాను కొనేస్తాం, ట్రంప్ గాజాను కొనేస్తాం, దాన్ని అమెరికా సొంతం చేసుకుంటుంది అని ట్రంప్ చెప్పారు. తర్వాత ఎంపీ రషీద్కు పేరు. జైల్లో ఉన్న బరాముల్లా ఎంపీ రషీద్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు 2 రోజులు పేరోలు ఇచ్చిందంట. అమ్మ చక్కెర బిడ్డ కూర్చోదు. సో ఇవన్నీ సాక్షిలో అంశాలు. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఈరోజు చాలా ఉన్నాయి. గాలిమేళ్ళని పట్టా ఇచ్చారు, స్థలం ఇవ్వలేదని ఒక వార్త రాశారండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా, సెంటు భూమి. అందులో చాలామందికి పట్టాలు అయితే ఇచ్చారు కానీ స్థలం ఎక్కడ ఉందో చూపించాల. అది చాలా చోట్ల ఉంది. కానీ వాళ్ళు 30 లక్షల మందికి స్థలాలు ఇచ్చాం, 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. పట్టాలు ఇచ్చారు కానీ భూమి చూపించాల. సో ఆ విషయాన్ని ఇది బయటకు తీసుకొచ్చారు. 25,000 మందికి పైగా గొగ్గోలు, బెజవాడలోనే 2,000 మంది ఇళ్ళ లబ్ధిదారుల జాబితాలో పేర్లు, స్థలం మాత్రం భూమి మీద లేదు, కొత్తగా మరో అవకాశం లేదు, దిక్కుతోచని పట్టాదారులు ఆదుకోవాలని కూటమి సర్కారుకు మొర అని ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. ఏముంది, ఈ ప్రభుత్వం 2 సెంట్లో 3 సెంట్లో ఇస్తుందిగా. ఇది జగన్ లెక్క. మొత్తం 33 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టుగా జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ 9 లక్షల మంది పేదలు జగన్ సర్కారు ఇచ్చిన ఇంటి స్థలాలు పట్టాలు తీసుకోలేదు. 4 లక్షల టిక్కో ఇల్లు కూడా ఈ జాబితాలో చేర్చారు. 3.8 లక్షల మేర ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ, 2.75 లక్షల మేర పేదల సొంత ఇంటి స్థలాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయంట. దాదాపు 25,000 మందికి పైగా పట్టాలు ఇచ్చి ఆ స్థలాలు ఎక్కడున్నాయో కూడా చూపలేదు. ఇది సో ఆ విషయంలో ఇది రాశారు. తర్వాత నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం, ఇది నాకు చెప్పుకున్నదే. రేసు గుర్రాల్లో జోషి అది. కార్యదర్శుల స్థాయిలో కనిపించిన చురుకు, శాఖలను నడిపించాల్సిన సారథులు వీరే. అధికారులపై కొరబడిన సమర్థ పర్యవేక్షణ, శాఖలను ఇష్టారాజ్యంగా భావిస్తున్న కొందరు. కీలక జీవోల జారీలోనూ గజిబిజి తీరు, బేరాల కోసం వ్యూహాత్మకంగా ఫైళ్ల పెండింగ్. ఇప్పటికీ హైదరాబాద్లోనే వీకెండ్ మకం. ఇలాగైతే పాలనలో పరుగు ఎలా? నేను ఇదే అంశాన్ని మన ఛానల్లో అంతా షో నటన, సెక్రటేరియట్లో ఏం జరుగుతుంది, సీఎంఓలో ఏం జరుగుతుంది అనేది ఒక 10 రోజుల కిందట ఒక వీడియో చేశాను. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.
సో ఆ కీలకమైన అంశాన్ని ఇదిగోండి, అంత షో నటన పాలనలో బాబు మార్క్ మిస్ మైనస్ అని అధికారులు యాక్ట్ చేస్తున్నారు తప్ప పెద్దగా పని చేయట్లేదు. ఏదైతే డబ్బులు వస్తాయో ఫైల్లో, ఏ ఫైల్ అయితే పెద్ద ఫైల్లో డబ్బులు కమిషన్లు వస్తాయో అది మాత్రమే పట్టించుకుంటున్నారు, మిగిలిన వదిలేస్తున్నారు అని చెప్పాను కదా. సో అదే ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసింది కూడా అదే. బేరాల కోసం వ్యూహాత్మకంగా ఫైళ్ళు పెండింగ్ అని రాశారు. ఇక విజన్ 2047లో భాగస్వాములు అవ్వండి, అగ్రి అనుబంధ రంగాల్లో అదే బ్యాంకర్లతో సమావేశం రాశారులే. అలాగే బోలేబాబా వైష్ణవ్ ఇది కూడా మనం చెప్పుకున్నాము. తర్వాత కాకాని అల్లుడు భూమేత కారు చౌకగా 50 ఎకరాలు కొట్టేశారు. నాడు కోర్టుకు ఒక్కరోజు ముందు జీవో, అదే రోజు గోపాలకృష్ణారెడ్డి భూమి స్వాధీనం చేసిన ఏపీఐఏసి. మార్కెట్ విలువ 100 కోట్లకు పైనే, పేద రైతులకు చెల్లించింది 9 కోట్లే. వామ్మ. జగన్ భారతి ఆరోపణలు ఖండిస్తున్న రాజకీయ ఉద్దేశాలు కారణాలతోనే జగన్ కేసు వేశారు. ఈ దీనాల్లో రాయలేదు, దీనిలో రాశారు. ఎన్సీఎల్టీలో తల్లి విజయలక్ష్మి కౌంటర్, చెల్లెల షర్మిలారెడ్డి కూడా. ఎంఓయూ ప్రకారమే సరస్వతి షేర్ల బదలాయింపు, కుటుంబ ఒప్పందంలో ఎన్సీఎల్టీ జోక్యం తగదు, పిల్లల మధ్య వివాదంతో కోర్టు గదిలో నిలబడాల్సి రావడం కలచ వేస్తోంది, బాధతో కౌంటర్ వేస్తున్న విజయలక్ష్మి. అంతా చట్ట ప్రకారమే జరిగింది షర్మిల. తదుపరి విచారణ మార్చి 6కు వాయిదా. సో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి ఆస్తుల వివాదం ఉంది కదా, అది ఎన్సీఎల్టీకి వెళ్ళిన విషయం తెలుసు కదా. సో ఆ కేసులో విజయమ్మ అండ్ షర్మిల గారు నిన్న కౌంటర్లు వేశారన్నమాట. ఇక మద్యం ధరల పెంపు, ఒక్కో బాటిల్పై 10 రూపాయలు, ఇది చెప్పుకున్నాము. తర్వాత 60 రోజులు రాకపోతే అనర్హత వేటు. బడ్జెట్ సమావేశాలకు జగన్ రావాలి, ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయమే ఇస్తాము. గతంలోని కౌరవ సభలో అసెంబ్లీ నిర్వహించాం, గౌరవ సభలో హుందాగా నిర్వహిస్తాం అయ్యన్న. సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని, మాట్లాడాలని, ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయం ఇస్తామని చెప్తున్నారు. సో ఓన్లీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు చూసుకుంటే ఇదొకటి 2 ఎక్స్క్లూజివ్గా ఇచ్చారనమాట. ఇదొకటి. సో అందుకే ఆంధ్రజ్యోతిలో ఎక్కువ వార్తలు కవర్ చేశారు, భిన్నమైన అంశాలు కవర్ చేశారు. ఇక ఆంధ్రప్రభ చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్, మహాకుంభమేళాలో మహా విచిత్రం. 350 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, 48 గంటలుగా ఇబ్బందులు పడుతున్న మహాకుంభమేళా భక్తులు, ప్రయాణికులు. మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కు సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత. వెళ్తే పుణ్యం, వెళ్ళకపోతే అదృష్టం. మహాకుంభమేళా పరిస్థితి ఇవన్నీ చెప్పుకున్నాం. స్పీడ్గా సేవలకు డేటా లేక్, అన్ని శాఖల డేటా అనుసంధాన ప్రక్రియ వేగంగా చేయండి. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు. సీసీ కెమెరాలు, టెక్నాలజీ విస్తృతంగా వినియోగించాలి. వాట్సాప్ గవర్నెన్స్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తేవాలి. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు. ఓకే. తవ్వేసై అమ్మేసై రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. పెన్నా నదిలో విచ్చలవిడిగా దంద. ఆత్మకూరు నియోజకవర్గంలో మరీ అడ్డగోలు. పటమటి కాంబంపాడు, రాజుపాలెంలో మాఫియాదే హవా. రాత్రికి రాత్రే కర్ణాటక చేరుతున్న 30 టన్నులు ఇసుక లారీలు. ట్రిప్పుకు 1,00,000 ఆదాయం. రోజుకు 100 లారీలకు పైగా రవాణా. అంతే జరుగుతుంది. భారత్పై ట్రంప్ గురి. తర్వాత కల్తీ నెయ్యి కేసు డొంక కదిలింది. మందుబాబులకు ప్రభుత్వం షాకు. ఇదొకటి వీళ్ళు రాశారండి. నల్లమల అడవుల్లో శివోహం. శ్రీశైలం మరో శబరిమల. నల్లమల అడవుల్లో మారుమోగుతున్న శివనామస్మరణ. అడవి అందాలు తిలకిస్తూ భక్తుల పాదయాత్ర. 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఇప్పటి నుంచే కాలినడక యాత్రలు మొదలయ్యాయి. సో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి జరగబోతున్నాయి. కాబట్టి భక్తులందరూ నల్లమల అడవుల గుండా పాదయాత్ర చేస్తూ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు అని ఒక ఇంపార్టెంట్ వార్త ఆంధ్రప్రభలో రాశారండి. సో అలాగే ఆ శ్రీశైలం యాత్ర మీద హోంమంత్రి గారు రివ్యూ చేశారు. ఆ అంశాన్ని కూడా ఇక్కడ ఆంధ్రప్రభలో రాశారు. సో ఓవరాల్గా ఇవి 4 పత్రికల్లో వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో చివరి వరకు చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ప్రతి లైకు ఇంపార్టెంటే. థ్యాంక్ యూ.